పార్లమెంటరీ పరిధిలో ప్రతి చోట మనకి ఉంటుంది. ఇప్పుడు కమిటీలు కూడా వేసి యాక్టివిటీ పెంచుకోవాలని, అలాగే ఇక పంచాయతీలు కానీ మున్సిపాలిటీలు కానీ దానికి అనుగుణంగా ఇంతకుముందు నేను చెప్పిన పద్ధతులు దీన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్ళాలని. ఇక ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది. ఈ కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలి. మాకు చాలా సమస్యలు ఉన్నాయి, ప్రజా సమస్యలు ఉన్నాయి, అన్నీ పేరుకుపోయి ఉన్నాయి. అసలు ఎంత ఇటు కార్మికుల సమస్యలు ఉన్నాయి, జన్కో సమస్యలు ఉన్నాయి, సింగరేణి సమస్యలు ఉన్నాయి, ఆర్టీసీ సమస్యలు ఉన్నాయి, రైతాంగ సమస్యలు ఉన్నాయి, మా స్కీమ్ వర్కర్స్ సమస్యలు ఉన్నాయి, అవుట్ సోర్సింగ్, అలాగే కాంట్రాక్టు కార్మికులు. ఈ కొత్త ప్రభుత్వం వస్తే మాకు ఏదైనా న్యాయం జరిగిద్దని దాంతో ఉన్నారు, రెగ్యులరైజేషన్ కోరుకుంటా ఉన్నారు, జీతాలు పెంపుదల కోరుకుంటా ఉన్నారు. అసలు ఒకటేంటి, ఎక్కడ చూడు ఏ సమస్యలు. ఇళ్ళు లేని వాళ్ళు వేల లక్షల మంది ఉన్నారు. రేషన్ కార్డులు ఇచ్చే ఎంతో కాలం అయింది, పెన్షన్లు ఇచ్చే ఎంతో కాలం అయింది. అలా మనం కింద స్థాయికి వెళితే అసలు ఎవరు కూడా నోబడీ ఈజ్ హ్యాపీ, నోబడీ. ఉద్యోగస్తులు వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉన్నాయి. ఇవన్నీ చేయాలని తర్వాత మొన్న 6 గ్యారంటీస్ వాళ్ళు ఇచ్చారు. అంటే ఇవి పాతవి కవర్ చేసుకుంటూ మళ్ళీ కొత్తవి వాళ్ళు చేయాలి. ఈ నేపథ్యంలో మేము పోరాట పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీగా, ఇటువేమో మిత్ర పార్టీగా అధికార పార్టీతో, అందువల్ల మేము కొంత సమయం ఇచ్చి, అది ఒకవేళ పోరాటం చేసినా ప్రభుత్వానికి వ్యతిరేకంగాని కాదు, సమస్యలు పరిష్కారం చేయండి అనేది మాత్రం అది తప్పదు. ఇక కొద్ది రోజులు సమయం తీసుకుని ఇప్పుడు చేయం ఒక 6 నెలలు చూసి చిన్నగా స్ట్రీమ్ లైన్ అవ్వాలి. ఆ తర్వాత దాన్ని ఎలా ప్రజలు గొంతు అయితే వినిపించాలి కదా. ఇప్పుడు మన అసెంబ్లీలో కూడా నేను చెప్పాను వాళ్ళ ఇబ్బందులు పలానా ఉన్నాయి, ఇంక్లూడింగ్ ఎవర్ జర్నలిస్ట్స్. జర్నలిస్ట్స్ కూడా అదే ప్రాబ్లం కదా, ఇళ్ల స్థలాలు లేవు, ఎంతకాలం అయిందో, మీకు ఓ పే స్కేల్ లేదు, సిస్టమ్ లేదు, ఓ నో రెగ్యులరైజేషన్. మీ ఒఫిషియల్ జర్నలిస్టులకి ఇంకా ప్రాబ్లం చాలా ఉన్నాయి. ఏదో కొద్దిగా ఒక క్రీమ్ ఆఫ్ జర్నలిస్టులకు సెటప్ ఉంది. కానీ ఇట్లా చూస్తే అనార్గనైజ్డ్గా జీవితాలు ఇందులో దాదాపు యు ఆర్ నేమ్డ్ యాజ్ యూనియన్, బట్ అన్ఆర్గనైజ్డ్ యూనియన్ మీది కూడా. ఎందుకంటే నేను బేసికల్గా మీ దానిలో మెంబర్నే కదా. నేను యూనియన్లో మెంబర్షిప్ ఉండేది నాకు. అప్పుడు జర్నలిస్ట్ కాలనీలో నాకు ఉంది స్థలం. మన సరే అఫ్కోర్స్ దాన్ని డిస్పోజ్ చేసేసారు జూబ్లీ హిల్స్లో ఆ రోజుల్లో. సరే అందుకని మీ కష్టాలు నష్టాలని కూడా నాకు తెలుసు. అట్లా మనదొకటేనే కాదు, చాలా సమస్యలు ఉన్నాయి. దీనికి ఎలా ప్రభుత్వం చాలా ఆశలతో ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. చాలా ఆశలతో వాళ్ళు చాలా చేశామని అనుకున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చాలా చేశామని అనుకుంది, కానీ అన్ని కాగితం మీదే కనపడ్డాయి లెక్కలు, గణాంకాలు. ప్రాక్టికల్గా వెళితే ఒక్క సెక్షన్ కూడా సంతోషంగా లేదు. ఇదో భాగం. రెండో భాగం నిర్బంధాలు, మాట్లాడే స్వేచ్ఛ లేకపోతే ఇటువంటివన్నీ. సో ఈ నేపథ్యంలో మా పైన నేను ఆల్రెడీ యాజ్ ఐ సెడ్ ఇన్ ద అసెంబ్లీ, అక్కడ ఒక్కళ్ళమే ఉన్నా కొన్ని లక్షల మందికి ప్రతినిధిగా ఉన్నాం. దీన్ని జాగ్రత్తగా మేము పార్టీగా కూడా ఆలోచన చేసుకుని జాగ్రత్తగా ఎలా ముందుకు తీసుకెళ్లాలి, వెళ్ళి ప్రజల కోరికలను ప్రతిబింబించాలి, ప్రజల డిమాండ్స్కి మా వాయిస్ వినిపించాలి. అదే సమయంలో ప్రభుత్వానికి కూడా కొద్దిగా ఒక లేవరేజ్, ఒక చట్టం ఇవ్వాలని మేము భావిస్తున్నాం. ఇది ఇక బీఆర్ఎస్ వాళ్ళు ఏదో స్టేట్మెంట్లు ఇస్తున్నారు. నిన్న కూడా ఏదో ఇచ్చేశారు. అది తొందరపడి ఒక కోయిల ముందే కూసిందని, అప్పుడు ముందు కోసింది, ఇప్పుడు ముందే కూస్తుంది. దాంతో జనంలో టీఆర్ఎస్ పట్ల వాళ్ళకి మంచి ఏమి జరగట్లా. వాళ్ళు చేసే ఈ అడావుడి చూసి మొత్తం కలిపిన 7వ తారీఖు కదా ప్రమాణ స్వీకారం. 7 అంటే ఇంక 7 రాల, 1 మంత్ కూడా లేదు. అది చూసే వాళ్ళకి ఏంటంటే వీళ్ళు భరించలేకపోతున్నారు. ప్రజాస్వామ్యంలో జరిగే మార్పుని అంగీకరించలేకపోతున్నారు, జరిగిన వాస్తవాన్ని అంగీకరించలేకపోతున్నారు. ప్రభుత్వం మారిందన్న అంశాన్ని కూడా వీళ్ళు గుర్తించలేకపోతున్నారు. ముఖ్యమంత్రి మరొక వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడనే
అంశాన్ని గుర్తించలేకపోతున్నారు, గుర్తించినా అంగీకరించలేకపోతున్నారు, జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది చాలా తప్పు అని మేము భావిస్తున్నాం. అంత తొందరపాటుతో మీరు 10 ఏళ్ళు చేయలేదు కదా, అంతకుముందు వాళ్ళు చేయలేదని కదా మీకు ఇచ్చింది. వాళ్ళు అంతకుముందు చాలామంది చేయలేదు. మీదైతే తెలంగాణ వస్తే కొత్త కొత్త ఆశలు, కొత్త కొత్త ఏవో చేస్తారు, ఉద్యోగాలు, లేకపోతే పిల్లలు, ఇంకా చాలా సమస్యలు పరిష్కారం అవుతుందని. మరి మీరు చేయలేదని అసంతృప్తేనే కదా వేరే వాళ్ళకి ఇచ్చింది. వాళ్ళు కూడా చేయకపోతే ప్రజలు తీర్పిస్తారు. మీరు అంత తొందరపడాల్సిన పని లేదు. మీరు నెల కూడా అవ్వలేదంటే దాంతో నిజంగా కూడా మీరు ఎంత హడావుడి చేస్తే ఆ హడావుడితో ప్రజలు కాంగ్రెస్తే కరెక్ట్, మీ ఏళ్ళదే తప్పని అనుకుంటారు వీళ్ళు చేసే హడావుడి చూస్తే. ఒకవేళ కాంగ్రెస్ ఆ గ్యారంటీస్ అమల్లో కానీ ఒకవేళ ఆలస్యం అయినా సరే ఇందులో ఏదో రీజన్ ఉందని అనుకుంటారు వీళ్ళ హడావుడి చూస్తే. అందువలన ఇవన్నీ అంశాల్లో మేమైతే భావిస్తున్నాం టీఆర్ఎస్కి సరే మాకేమి వాళ్ళది ఒక ఇండిపెండెంట్ రాజకీయ పార్టీ, కానీ ఇక్కడ మేము కూడా ఒక పార్టీగా ఒక ప్రభుత్వాన్ని ప్రజాప్రభుత్వాన్ని కొంతకాలం సమయం ఇవ్వటం అనేది మంచి పద్ధతి. అలా చేయకపోతే అది అసహనం, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం, విరుద్ధం. అలా చేయటం వల్ల వాళ్ళకి నష్టం వస్తుందని నేను తెలియజేస్తూ మనం పరస్పరం మీ పాత్రికేయ మిత్రులు మాకు మధ్య ఉన్న అనుబంధం కొనసాగాలి. ఎందుకంటే వీఆర్ ఏ ఫ్యామిలీ. ఫస్ట్లీ వీఆర్ ఏ ఫ్యామిలీ అంటే ప్రత్యేకించి పర్టికులర్లీ నేను మీ ఫ్యామిలీ మెంబర్ ఉన్నాను. సరే జర్నలిస్ట్ యూనియన్ కూడా మన సరే పార్టీ అని డైరెక్ట్ చెప్పని మొత్తం మీకు తెలుసు. జర్నలిస్ట్ యూనియన్ కూడా దాన్ని పెంచి ప్రోత్సహించి దాన్ని ఒక స్థాయికి తీసుకొచ్చిన దానిలో పార్టీ హ్యాడ్ ఏ రోల్. ఇట్ హ్యాడ్ ఇట్స్ రోల్, వైటల్ రోల్. ఇట్ ప్లేడ్ వైటల్ రోల్. కాబట్టి మీ అందరికీ నేను హృదయపూర్వకంగా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ అజీజ్ పాషా గారు 2 నిమిషాలు, చాడా గారు 2 నిమిషాలు, చివరిలో నారాయణ గారు మాట్లాడారు. ఇంకా అందరికీ నమస్కారం అండి. జస్ట్ 2-3 థింగ్స్ నేను చెప్పాలి. నెంబర్ 1 ఏంటంటే ఇప్పుడు ప్రస్తుత గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు అన్ని విషయాల గురించి నా అంచనాల ప్రకారంగా ఆలోచన చేస్తున్నారు. ఏంటంటే పబ్లిక్ గ్రీవెన్సెస్ ఏంటి, ఇప్పటి వరకు పబ్లిక్ నాడీ పైన ఇది చేయి పెట్టలేదు. పబ్లిక్లో ఫీలింగ్స్ ఏంటి, పబ్లిక్ డిమాండ్స్ ఏంటి, సో పబ్లిక్తో కలిస్తే తెలుస్తుంది. కానీ కలవడం లేదు, ఏం లేదు. ఓన్లీ బుర్రలో ఏం వస్తే అదే పబ్లిక్ ఆలోచన అంటే అది కుదరదు. వైడర్ కన్సల్టేషన్ ఎప్పుడు కూడా చేయలేదు. నేను 57 సంవత్సరాల నుంచి యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నానండి. బ్రహ్మానంద రెడ్డి కాలం ఖాయం నుంచి ఈ రోజు వరకు చూస్తున్నాను చీఫ్ మినిస్టర్స్. సో ప్రతి చీఫ్ మినిస్టర్ అందరికీ ఛాన్స్ ఇచ్చారు, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, పొలిటికల్ పార్టీస్. కానీ ఇక్కడ చూస్తే మొత్తం చోక్ అయిపోయింది. ఓన్లీ 1 ఫ్యామిలీ మొత్తం రూల్ చేసేది ఆలోచన అదే. సో ఈ విషయంలో చాలా అడ్డంకాలు ఉంది. ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్, ఎందుకంటే మొన్న మేము పోయిన తర్వాత నారాయణ గారు కూడా ఉన్నారు, సాంబశివరావు గారు కూడా ఉన్నారు. ఒక 15 to 20 minutes ఆయనతో డిస్కషన్ చేసిన తర్వాత మనకి తెలిసింది. సో ఆయన బ్రాడ్ అవుట్లుక్లో, ఓపెన్ మైండ్లో ఆలోచన ఉంది. సో ఏమైనా డిసడ్వాంటేజెస్ ఉంటే ఎట్లా కన్వర్ట్ చేయాలి ఆ విషయం గురించి ఆయన ఆలోచన చేస్తున్నారు. సో ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ టైం. సో ఆల్ పాజిటివ్ ఎఫర్ట్స్లో మేము తప్పనిసరిగా సహకారం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు 2 విషయాలు, ఇప్పుడు 3 క్రిమినల్ లాస్ పార్లమెంట్లో అందరూ అపోజిషన్ బయట ఉన్నప్పుడు తీసుకొని వచ్చారు. అంతా చూస్తే చాలా ఇంపార్టెంట్ క్రిమినల్ లాస్ అండి. ఆ క్రిమినల్ లాస్లో మీరు చూపించడానికి ఏంటంటే యుఏపిఏ బర్ఖాస్తు చేశారు. కానీ ఇప్పుడు చూస్తే ఎనీబడి ఇప్పుడు సెడిషన్ బదులుగా ప్లస్ సెడిషన్ అని
సుప్రీంకోర్టు లాయర్స్ చెప్తున్నారు, ఇప్పుడు సబ్వర్సివ్ యాక్టివిటీస్